హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. కొలస్సీలకు పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం. చదువుకుందాం. ఒకరు చదవండి. 1వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలము అగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ప్రభువును సంతోషపెట్టేవంటి వారుగా ఉండాలి అని దైవజనుడు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. దేవుని సంతోష పెట్టాలి అంటే మొదట మీ జీవితంలో ప్రభుతో అనుబంధం అనేది పెరగాలి. అనుబంధం అనేది పెరగాలి. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులుగా మారాలి. దేవుని సంబంధం కలిగిన వంటి వ్యక్తులు, అనుబంధం కలిగిన వంటి వ్యక్తులు దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు. దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు. దేవునితో గడపాలి అనుకునే వంటి వాళ్ళు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకు కనిపిస్తుంది. అందుకని దేవునితో సమయము ఎందుకు గడపాలి, గడపగల కారణాలు ఏంటి అనేవంటి విషయాలను మనం గమనించాలి. దేవునితో మనం ఎప్పుడైతే సమయాన్ని గడుపుతామో ఆయనతో మనకు ఇంకా స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దేవునితో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఆయనతో గడుపుతామో ఇంకా దేవుడు మనకేమవుతాడంట? చెప్పండి, ఏమవుతాడండి? దగ్గర అవుతాడు. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఇంకా మనం ఆత్మీయంగా వెదిగేదానికి ప్రభు సన్నిధిలో వెదిగేదానికి ఎక్కువగా మనకు అవకాశం కలుగుతుంది. అందుకని కొలస్సీలకు రాసిన పత్రికల్లో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఆయన చిత్తమును మనోపూర్వకముగా గ్రహించిన వారైతే
ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆయన చిత్తమును మనోపూర్వకంగా నువ్వేం చేయాలంట, గ్రహించమని చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. గ్రహించకపోతే జ్ఞానవంతుడుగా నేను మార్చబడలేవు. అందుకని దైవజనుడు పౌలు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని విషయమైన జ్ఞానమందు నువ్వు అభివృద్ధి పొందుచు అన్నాడు. కానీ నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వినాలి, ఆ తరువాత నువ్వు గ్రహించాలి. ప్రతి సత్కార్యములలో సఫలమగుచు అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు నువ్వు ఏమవ్వాలంటే అభివృద్ధి పొందాలి. కొన్నిసార్లు మనిషి పెరిగాడు కానీ వీడికి బుర్ర పెరగలేదంటారు, జ్ఞానం అనేది వీళ్ళకి లేదు అంటారు. ఒకటి మనం గమనించాలి, యేసు ప్రభు వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు చిన్న వయసులో యేసు ప్రభును యేసేపు మరియమ్మ వారిని తీసుకొని యెరూషలేమునకు వచ్చినప్పుడు తప్పిపోయిన తర్వాత మనతో ఉన్నాడు అనుకొని 3 దినాలంత ప్రయాణం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆయన కనపడలేదు. తిరిగి వారు మరలా యెరూషలేమునకు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఎవరి మధ్యలో ఉన్నాడు? పెద్దలు, సమాజ మందిరపు అధికారులు, పెద్దలు వాళ్ళ మధ్యలో కూర్చొని వారి మాటలకు అతను మాట్లాడుతూ తర్పిస్తుంటే వారు ఆశ్చర్యపోయారు. ఇతను ఎవరో గాని మంచి జ్ఞానము గలవాడు, తెలివి గలవాడు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానము అనేవంటి విషయాన్ని చూస్తే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తనకు అనుగ్రహించిన జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. అందుకు దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చిత్తమును మనోపూర్వకముగా నీవు ఏం కలిగి ఉండాలంట, గ్రహించాలి. గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములలో ఏం చేయాలంట, సఫలమగు ప్రతి కార్యములో నువ్వు ఆశీర్వదించబడుతూ రావాలి. నువ్వు ఏ పని చేసినా అది నీకు దీవెనకరంగా మార్చబడాలి. నువ్వు చేసే ప్రతి కార్యం, ప్రతి పని నీ ప్రయాసం అనేది వ్యర్థం కావటానికి వీలు ఉండకూడదు. నువ్వు చేసే ప్రతి కార్యం ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని నీ జీవితంలో ప్రతిఫలాన్ని ఇచ్చేటట్లు ఉండాలి. నీ చేతుల కష్టార్జితం అది నీకు దీవెనకరంగా మార్చబడాలి. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పాడు. అందుకని తర్వాత అంటాడు, దేవుని విషయమైన జ్ఞానమందు నువ్వేం కలిగి ఉండాలంట, అభివృద్ధి పొందాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పిన మాట వినేవాడిని అర్థం చేసుకునేవంటి వ్యక్తిని ఏమంటారంటే, నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావురా అంటారు. పైకి అంటే మందిరం పైకి కాదు, లేకపోతే బిల్డింగ్ పైకి కాదు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటికైనా నీవు ఆశీర్వదించబడతావు అని అర్థం. ఎప్పటికైనా నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు, సమస్తమును నీ చేతుల కష్టార్జితం దీవెనకరంగా మార్చబడుతుంది. ఏ రోజుకైనా నీ ప్రయాసను, నీ కష్టాన్ని, నీ బాధను చూసిన వంటి దేవుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
ఎప్పటికైనా నువ్వు ఏదో ఒక రోజును తప్పనిసరిగా నువ్వు పైకి వస్తావు అంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఒకటి దేవుని చిత్తాన్ని మనోపూర్వకంగా గ్రహించాలి. రెండోది దేవుని సత్కార్యములలో తప్పనిసరిగా నువ్వు సఫలము పొందుకోవాలి. సఫలము అగా నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాకూడదని అర్థం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పనికి వెళ్తారు, తీర పని చేసే మూమెంట్ లో ఈరోజు జనాలు ఎక్కువైపోయారు, నీకు పని లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటే ఎంత బాధపడతావు? పడతారా లేదా? ఏం చేస్తారండి? బాధపడతారా లేదా? ఇంత దూరం వచ్చాను, తీసుకొచ్చాడు, పని లేదంటాడేంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బాధపడతారు. ఒక విషయాన్ని గమనించండి. ఒక పూట పని విషయంలో మనం వెళ్ళినప్పుడు పని లేదంటే మనం ఇంత బాధపడతామే. దేవుని ఎద్దు నుండి పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితంలో యుగ యుగాలు నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి. చిన్న చిన్న విషయంలో ఎంత బాధపడతారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు. ఎందుకు ఇలా జరిగిందని పలుమార్లు విచారణ చేస్తారు, ఆలోచన చేస్తారే. ఒక్క పూట దేవుని సన్నిధికి రాకపోతే ఉండదా బాధ? మీకు ఆలోచన ఉండదా? ఒక్క దినం దేవుని మందిరంలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవిస్తారని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక పని విషయంలో ఇంత బాధ ఉంటే మరి సమస్తమును అనుగ్రహించి దేవుని సన్నిధికి నువ్వు రాకపోతే ఇంకెంత బాధపడాలి? అందుకని దైవజనుడు పౌలు గారి మాట చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి దేవుని చిత్తమును మనము మనోపూర్వకముగా గ్రహించాలి. ప్రతి సత్కార్య విషయములో. రెండోది, ప్రతి సత్కార్య విషయములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు నువ్వేం కలిగి ఉండాలంట? అభివృద్ధి పొందాలి. జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. రోజు రోజుకి నీకున్న జ్ఞానాన్ని అభివృద్ధి, నీకున్న తెలివిని, నీకున్న ఆలోచన ఏం చేసుకోవాలంట? అభివృద్ధి చేసుకోవాలి. ఒకళ్ళు చెప్పేదాకా ఉండకూడదు, ఒకరితో మాట పడే వ్యక్తిలాగా ఉండకూడదు, సోమరితనముగా ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు మాట చెప్పాడు, ఏది ఏమైనా సరే అక్కడ చివర్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, అన్ని విషయంలో ప్రభువును నీవు సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం దేవుని సంతోషపెట్టే వంటి విషయంలో నువ్వు సంతోష పెడుతున్నావో దుఃఖ పెడుతున్నావో తెలియదు. అక్కడ దాకా కాదు, ముందు మనం ఎదుట ఉన్న వాళ్ళ విషయాల గురించి ఆలోచన చేయాలి. మన ముందు ఉన్నవంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేక దుఃఖంతో ఉన్నారా? వారిని సంతోష పెడుతున్నామా, వాళ్ళని దుఃఖ పెడుతున్నామా అనేది ఒకసారి గమనించాలి. అందుకని దైవజనుడు పౌలు గారు కొన్ని విషయాలు బైబిల్లో చాలా చక్కగా చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీ ఎదురుగా ఉన్న నీ సహోదరుని ప్రేమించని వాడివి, సంతోష పెట్టని వంటి వ్యక్తివి, నీవు దేవుని ఎలా సంతోష పెట్టగలుగుతావు? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవునితో సమయము ఎందుకు గడపగల? ఏంటండి? దేవునితో సమయము ఎందుకు గడపగల కారణాలు ఏమిటి అనేవంటి విషయాన్ని మనం చూస్తే, ఎందుకు మనం దేవునితో గడపాలంటే మన జీవితంలో మన అభివృద్ధి పొందుకునే దాని కొరకు, మనోపూర్వకంగా ఆయన విషయాలను ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ఆయనతో మనం గడుపుతాం. తండ్రి యొక్క చిత్తాన్ని
గ్రహించే వ్యక్తిగా ఉండాలి. ఆయనతో గడుపుతూ ఆయన చిత్తాన్ని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట కూడా రాశాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 17వ వాక్యములో మరికొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తును గూర్చిన మాటలే, ప్రైజ్ ది లార్డ్, క్రీస్తును గూర్చిన మాటలు వలన కలుగును. ఇక్కడ విశ్వాసములో వెదుగుట, విశ్వాసములో వెదుగుట. మొదటిది ఏంటంటే దేవుని సంతోషపెట్టాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, జ్ఞానాన్ని పొందుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునితో అనుబంధము కలిగి ఉండాలి. మొదటిది దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. దేవునితో అనుబంధం ఎలా వస్తుంది మనకంటే ఆయన చిత్తాన్ని గ్రహించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని మనం గ్రహించకపోతే ఆయనతో మనము సంబంధము కలిగి ఉండలేము. దేవునితో కలిసి మనం ఉండటానికి ఇష్టపడము. అందుకని దైవజనుడు పౌలు ఆ మాట చెప్పాడు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించండి. చెప్పండి, చాలా చక్కగా విషయాన్ని చెప్తున్నాడు. తన చిత్తమును మనం ఏం చేయాలంట? పూర్ణముగా, మనసు పూర్తిగా మనము గ్రహించాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే ప్రతి కార్యంలో నువ్వు సఫలము అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా సఫలం అవ్వాలి అనే వంటి విషయాన్ని చూస్తే మనకు ఆది కాండంలో ఒక మాట కనపడుతుంది. చూడాల్సిన అవసరం లేదు. ఆది కాండంలో రాయబడిన మాట ఏంటంటే, ఇస్సాకు ఇత్తనం వేసెను, ఆ సంవత్సరం నూరంతలుగా ఫలము పొందింది. ఈ చదవబడినటువంటి విషయంలో ఇస్సాకు ఏం చేశాడంటండి? ఇత్తనం వేసాను నూరంతలుగా. అసలు ఇస్సాకు ఇత్తనం వేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? తండ్రి ఆస్తి ఉంది కదా. దేవుడు తండ్రిని ఆశీర్వదించాడు కదా, అబ్రాహామును ఆశీర్వదించాడు కదా, శుభ్రంగా తిని పండుకోవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద ఆధారపడి పని దొంగలై తింటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇస్సాకు వాళ్ళ తండ్రి ఆస్తి మీద ఆధారపడకుండా తాను కష్టపడి ఇత్తనము వేసి నూరంతలుగా ఫలము పొందెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తమును ఎవరైతే గ్రహిస్తారో వారు తమ కార్యములన్నీ ఏం చేస్తారంట? సఫలం అవుతాయి. వారు చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకని రోమ పత్రికలో చెప్పబడిన మాట ఏంటి? ఇక్కడ అంటున్నాడు, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము. అంటే దేవుని వాక్యమును ఎంత వింటావో అంతగా దేవునిలో నీవు ఎదుగుతావు. మొక్కకు నీళ్లు పోస్తుంటే ఏమవుతుందండి? చెప్పండి, ఏమవుతుంది? ఎదుగుతుంది. దేవుని వాక్యం మీద మనస్సు పెట్టగలిగితే, దేవుని వాక్యాన్ని వింటే, వాక్యమునందు విశ్వాసము కలిగినట్లయితే, విశ్వాసము ద్వారా దేవుని మందిరంలో నిలబడినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెట్టుకు చివరన ఉందండి కాయ, తినాలని ఆశ ఉంది. తినాలనుకునే వాడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా?
ప్రైజ్ ద లార్డ్. అటు చూడకూడదులే, మనకి అది ప్రతి శనివారం ఆదివారం మామూలు అన్నమాట. హల్లెలూయా. చెట్టు చివరన ఉన్నటువంటి పండు దాన్ని తినాలి, కోసుకోవాలి. ఎలా వస్తుంది అది చెప్పండి. ఆ చివర కాయ ఉంది, దాన్ని తినాలని ఉంది. అక్కడికి వెళ్ళి కోసుకునే సామర్థ్యము, ధైర్యము లేకపోతే నువ్వు ఎంత ఆశపడ్డా నీ ఆశ నిరాశగానే మారిపోతుంది. దాన్ని తినాలి అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రయాసపడి చెట్టు ఎక్కి అక్కడికి వెళ్ళి కోసుకొని రావాలి. ప్రయాసపడనిది ప్రతిఫలం ఎప్పటికీ ఉండదు. ప్రయాసపడిన వారికే ప్రతిఫలం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మందిరంలో వచ్చి కూర్చోటం కూడా ప్రయాసే, మామూలు విషయం కాదు అది. కొద్దిసేపు కూర్చునేసరికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కాళ్ళు చాపుకుందామా ఏమైనా అనుకుంటారేమో అని మరలా సోపలు పడుతూ ఉంటారు. ఏంటండి వెళ్ళిపోదామా, లేచి తిడతారేమో, నలుగురిలో పరుబొద్ది కదా, మధ్యలో ఏమైనా అన్నారు అనే ఆలోచన ఉంటాయి. ఎన్ని ఆలోచనలు ఉన్నా ఆ కలుగుతున్న బాధను బట్టి ఏమైపోద్దంట, ఆ బలహీనత నేను ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి లేపి చిన్నగా బయటికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కొద్దిసేపు ఓర్చుకొని ఓపికగా కూర్చొని శ్రద్ధగా దేవుని మాట్లాడినావు అనుకో, ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కోసుకుంటే ఆ పండు నీకు దక్కుతుంది. వినుట వలన నీకు విశ్వాసం అనేది కలుగుతుంది. వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు, ఇంతకాలం అనవసరంగా నేను ఈ లోకంలో నా జీవితాన్ని నాశనము చేసుకున్నాను, ఇంతకాలం నేను ప్రభుతో గడపవలసిన వాడని నా సమయాన్ని పోగొట్టుకున్నాను. లోకమే సర్వస్వమని, లోకములో ఉన్నవాళ్లే సర్వస్వం అనుకొని, డబ్బే నాకు శాశ్వతం అనుకొని, ఈ ఇల్లే నాకు శాశ్వతం అనుకొని, ఇంతకంటే ఇంకా దేవుడే లేడనుకొని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానని ఆలోచన చేసేవాళ్ళు వాడు లేకపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారంటే దేవుని సన్నిధికి వచ్చి అక్కడ బోధించే ప్రతి మాటను విన్న తర్వాత వాళ్ళకి ఆలోచన కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పనిసరిగా అలాంటి వ్యక్తులను వారి ఆలోచనను బట్టి దేవుడు వారి పాపములను క్షమించి వారిని పరిశుద్ధులుగా చేసి దేవుడు వారిని ఆయన సన్నిధిలో ఫలింప చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తప్పనిసరిగా అటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంట? తప్పనిసరిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవజనుడు పౌలు గారి మాటను చెప్పారు. ఏమని? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వంటి మాటలు వలన కలుగును. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరి మాటలు వినాలంట మనం? సమస్త కార్యాలు చేసేది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. సర్వలోకానికి సృష్టికర్త వంటి దేవుడు ఆయనను గూర్చిన మాటలు వినాలి. ఆయన గురించి మాటలు నీవు వినాలి. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి మీరు చెప్పారనుకో ఏమంటారు చెప్పండి? అబ్బా వాడి గురించి మాట్లాడు, వాడు పెద్ద పుణ్యాత్ముడే అంటారు, వాడు పెద్ద పరిశుద్ధులేమో, పెద్ద పరిశుద్ధురాలేమో, ఆయన గురించి మాట్లాడతారేంటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారి మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట చెప్పాడు. ఏమని? దేవునితో మన అనుబంధము పెరుగుటకు పెరగాలి, ఆయనతో మన అనుబంధము పెంచుకోవాలి.
దేవునితో మనము అనుబంధము పెంచుకోవాలి, దేవునితో స్నేహం కలిగి ఉండాలి, దేవునితో సహాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవునితో మన అనుబంధం కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతుందంట చెప్పండి, ఏమవుతుంది? పరిచయం అవుతుంది, పరిచయం అవుతుంది. ఆ తర్వాత మనం దేవుడు మనకు దగ్గర అవుతాడు, మనం ఆయనకు దగ్గర అవుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ఆయనను మనం సంతోష పెట్టే వారంగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం ఆయనకి దగ్గర అవుతామో అంతగా దేవుని మనము సంతోష పెట్టే వ్యక్తులుగా మార్చబడతాం. అందుకని రెండోది విశ్వాసములో వెదుగుట, విశ్వాసములో వెదుగుట. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా చెప్పబడుతున్నటువంటి మాటను చూస్తే రాయజన్ పౌలు గారి మాట చెప్పారు, వింటే క్రీస్తుని గురించినటువంటి మాటలే మనము వినాలి, ఇంకా ఎవరి గురించి వినాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట కూడా మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. ఇక్కడ కొన్ని మాటలు మనం కనిపిస్తాయి, చూద్దాం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఏం చేస్తున్నామంట? ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా, ఏ పోలికగా అంట? దేవుని పోలికగా మనము మార్చబడుచున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే క్రీస్తు పోలికలో ప్రతి రాజ్య నివాసిగా మనము జీవించుటకు ఆ రాజ్యము కొరకు, ఏ రాజ్యం కొరకండి? క్రీస్తు పోలికలో ప్రతి విషయములో మనము దేవుని రాజ్యములో పాలివారగున్నట్లుగా మనం చూసుకోవాలి. అందుకని ఇక్కడ దైవజనుడు పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే మనమందరము యేసయ్యను చెప్పండి ఎలా చూస్తున్నామంట? ముసుకు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె మనము చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చూస్తాము? దేవునితో సంబంధం కలిగి బ్రతికినప్పుడు, దేవునితో మనము సహాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనము గడిపినప్పుడు, ఎప్పుడైతే దేవునితో మనం ఎప్పుడైతే పరిచయం కలుగుతుందో పెరుగుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనను మనము తప్పనిసరిగా చూస్తాం. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు ఏమని? మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, చెప్పండి, ప్రభు యొక్క మహిమను ఎలా చూస్తామంట? అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అద్దములో మీ ముఖాలను మీరు చూసుకున్నప్పుడు మీకు ఎంత సంతోషం వేస్తా చెప్పండి. ఏం చేస్తారు? చిన్న మచ్చ ఏదైనా మట్టో లేకపోతే ఏదైనా అంటుకుంది అనుకోండి, అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాటిని ఏం చేస్తారు? శుభ్రం క్లీన్ చేసుకుంటారు, తుడిచేస్తారు. తుడిచేసిన తర్వాత మీ ముఖాన్ని మీరే చూసి చెప్పండి ఏం చేస్తారు? మురిచిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి ముఖాలను వాళ్ళు చూసి మురిచిపోతారు. నీ ముఖం ఇంకొకటికి నచ్చకపోవచ్చు, ఇంకొకటి ముఖం నీకు నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చకపోయినా పర్వాలేదు, యేసయ్యకి నచ్చితే చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి నచ్చితే చాలు, ఎదుటోడికి నచ్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనమందరము కూడా ఆయన పోలికలోనే ఉన్నాం.
అందరము ఆయన పోలికలోనే పుట్టిన వంటి వారం. ఎందుకని దేవుడే చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే తన పోలికగాను తన స్వరూపమందును, చెప్పండి, నా పోలికగా నా స్వరూపమందును నేను ఒక నరుని చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు యేసన్ గారు అనేవాడు, ఎవరైనా మీ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే అచ్చం నీలాగనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అచ్చం నాలాగే ఉంటాడు. మా దేవునికి తోక ఉండదు, తొండము ఉండదు, కొమ్ములు ఉండవు. ఏముంటాయి? ఎలా ఉంటాడంటే ఆయన దగ్గర ఎప్పుడు చూసినా ఆశీర్వాదాలే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మనం ఆయన పోలిక అయితే పుట్టాం, కానీ ఆయన పరిశుద్ధత మనలో, చెప్పండి, పరిశుద్ధత అనేది లేదు. ఆయన స్వభావము నీలో కనపడలేదు. కొంతమంది చెప్తుంటారు కదా, రే మీ నాయన చాలా మంచోడ్రా. పోలికైతే వాళ్ళ నాయన పోలిక కానీ వాళ్ళ నాయన బుద్ధులు వీడికి రాలేదు. ఈ అమ్మాయి చూస్తే సేమ్ వాళ్ళ అమ్మ పోలికే, కానీ వాళ్ళ అమ్మ బుద్ధులు రాలేదు. ఎప్పుడంటారు? చెప్పిన వంటి మాటను వినకపోకుండా ఉన్నట్లు. ఎప్పుడైతే వారు చెప్పిన మాట వినకుండా ఉంటారో అప్పుడు చేసేవంటి ఏశాలు వాళ్ళ అలవాట్లు పద్ధతులు నచ్చక కొన్నిసార్లు ఇలా మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవునితో సమయము ఎందుకు గడపగల కారణాలు ఏవి అంటే ఎందుకు గడపాలి అనే విషయం చూస్తే మొదట నేను చెప్పాను, దేవునితో అనుబంధము పెరగాలి. దేవునితో మనము అనుబంధాన్ని పెంచుకోవాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. రెండోది విశ్వాసములో మనము వెదుగుటకు. వినే మాట ద్వారా మనకేం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంలో వెదగాలి. వాక్యమనే నీరు నీ హృదయానికి తట్టినప్పుడు నీలో మార్పు రావాలి. ఆ తర్వాత నీవు దేవునిలో ఫలించే వ్యక్తిగా ఉండాలి. మూడోది క్రీస్తు పోలికల్లో ప్రతిరోజు జీవించుటకు. ఏంటండి ఎలా జీవించాలంట? క్రీస్తు పోలికలో ప్రతిరోజు జీవిస్తూనే ఉండాలి. ఆయనలోనే జీవించే వ్యక్తిగా ఉండాలి. నీవు తప్ప నాకెవరు లేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటుంటారు, నీవు తప్ప నాకెవరు ఉన్నారు. ఎవరు? భార్య భర్తలు ఇద్దరు అనుకుంటారు, నీకు నేను నాకు నువ్వు, నీవు తప్ప నాకెవరు లేరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకరు ఖాళీ చేశారు అనుకో, ఒక పోస్ట్ ఖాళీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు చెప్పండి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నావు కదా, మరి ఆ పోస్ట్ ఖాళీ అయిపోయింది, ఇప్పుడు ఎలా బ్రతకాలి? ప్రైజ్ ద లార్డ్. అందుకని మనుషులతో కాదు మనం పెంచుకోవాల్సిన అనుబంధం. ఎవరితో? దేవునితో మన అనుబంధాన్ని పెంచుకోవాలి. దేవునితో మనం పెంచుకుంటే మనం ఏమవుతామండి? చెప్పండి, ఏమవుతాము? ఆయనతో మన అనుబంధం పెంచుకుంటే ఫలిస్తాం, దీవించబడతాం.
ఆయన ఆరోగ్యాన్ని పొందుకొని ఆయన సన్నిధిలో మనం సాక్షిగా జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవునితో అనుబంధం పెరుగుటకు ఆయనతో దేవునితో సమయము గడపాలి. దేవునితో మన సమయాన్ని గడపాలి. ఆయనతో నువ్వు గడిపినట్లయితే నీ జీవితంలో ప్రతిఫలాన్ని పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు, ఆయన ఆరోగ్యాల చేత నీవు నింపబడతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు అనేక విషయాలు బైబిల్లో చక్కగా తెలియజేశారు. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాటలు మీ హృదయాలలో నాటబడి నీరు కట్టి బలిరుక చేయబడినట్లు దేవునితో నువ్వు సమయాన్ని గడపాలి. ఆయనతో గడపటానికి గల కారణాలు లేకపోలేదు. ఎందుకు గడపాలి అని ఆశించావో నీకు బాగా తెలుసు. గడిపితే ఏం ప్రతిఫలం కలుగుతుందో అది కూడా నీకు తెలుసు. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో అనేక మాటలు చెప్పబడి ఉన్నాయి. ఈ సమయంలో బోధించబడిన చెప్పబడిన ప్రతి మాటలు నాకును అందరి హృదయములో స్థిరపరిచి ప్రతి ఫలింప చేయమని ప్రభుని అడుగు. దేవుడు తప్పనిసరిగా నేను ఫలింప చేస్తా. ఆయన పోలికగా ఆయన మార్చబడి నీవు ఆయన రాజ్యం జీవించే వ్యక్తిగానే ఉండాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవే పరీక్షించు. చెప్పబడిన ప్రతి మాటలను నీ హృదయమందు స్థిరపరచబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ప్రభు నేను చేయనట్లు రెండు చేతులు స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. కూర్చుని మీ బిడ్డలను ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించండి. వారి చేతులు కష్టార్జితాన్ని మీరు దీవించి దయగలి మీ హస్తమును చాపి నిత్య నడిపించమని వేడుకొనుచున్నాను. పరిశుద్ధుడైన ప్రభు మీకు స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. ఈ రాత్రి మీ సన్నిధి సమాధానం నిత్యం మాకు తోడై ఉండునట్లు ఆయన ఆరోగ్యాల చేత నింపి మహిమ పొంది నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.